హాయ్ అండి. ఈరోజు వేడి వేడిగా టమాటా కర్రీ చేసుకొని తినాలని ఉందండి. మసాలా ఏసి చేస్తే అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేస్తే అద్భుతంగా ఉంటదండి. ఇది మా అమ్మ చేసేది. ఇప్పుడు అటువంటి టమాటాలు రావటం లేదు. కానీ ఎందుకో ఈ టమాటాలతో బాగా వస్తదని చేశాను. సూపర్‌గా వచ్చింది. దాంతో పాటు వంకాయ పచ్చడండి. అద్భుతం. ముందుగా నూనెలో వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలండి. బాగా వేగుతున్నప్పుడు పులుపు కోసం చింతపండు వేద్దామండి. వేసి కొంచెం వేగనిద్దాం. వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి ఆరబెట్టుకుందామండి. మిక్సీ చేయాలంటే కొంచెం ఆరితే బాగుంటుంది. ఇప్పుడు చూడండి బాగా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి వెల్లుల్లి, జీలకర్ర, వంకాయ, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి మిక్సీ చేసుకుందామండి. ఇట్లా చూసారా ఎంత బాగా వచ్చిందో. మరీ మెత్తగా చేయలేదండి. నూనె తిరగమాత వేయనండి, ఇది బాగుంటుంది. పచ్చడి ఎమ్మీగా ఉంది. ఇప్పుడు నూనె వేడి చేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు వేసి బాగా వేగనిద్దాం. టమాటాలు చూసారా ఎంత ఎర్రగా ఉన్నాయో, సూపర్గా ఉన్నాయండి. ఇవి 50 రూపాయలకి 3 కేజీలు వచ్చినాయండి. నాకైతే 10 రోజుల నుంచి సరిపోతున్నాయి ప్రతి కూరలోకినూను. ఇప్పుడు ఈ టమాటా కర్రీ చేసుకుందాం అనిపించి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు టమాటాలు స్మాష్ అయినాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడర్ వేసి కొంచెం సేపు పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందామండి. చూసారా బాగా వేగుతుందండి. టమాటా పై పొర కూడా ఊడొచ్చింది. అంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, కారం వేసుకొని కొంచెం సేపు వేయించుకుందామండి. అప్పుడే బాగుంటుంది. మొక్కకి ఉప్పు కారాలు పడతాయి. ఈ టైంలో మనం కొంచెం వాటర్ కూడా వేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని సన్నని సెగ మీద వదిలేద్దాము. అప్పుడే బాగా కుక్ అవుతుంది. ఆయిల్ అంతా బయటికి తేరాలండి. తేరేంత వరకు ఉడికించుకోవాలి. చిన్నప్పుడు మా అమ్మ ఇది కలిపి ముద్దలు పెడుతుంటే ఎంత బాగుండేదోనండి. మీరెప్పుడైనా మీ అమ్మ చేత చేతి ముద్దలు తిన్నారా? నూనె విడిపడుతుందండి. ఈ కూర చిన్నప్పుడు మా అమ్మ చేస్తే చికెన్ కర్రీలా ఉండేదండి. చాలా బాగుండేది. చాలా టేస్ట్గా ఉండేది. నేను మొత్తం అన్నం దాంతోనే తినేదాన్ని, పెరుగు కూడా వేసుకోకుండా. అంత బాగుంటుంది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం ఉంచేసేసి కట్టేసుకోవడమేనండి. చూడండి ఎమ్మీ ఎమ్మీ టమాటా మసాలా కర్రీ రెడీ అండి. మీరు ఒకసారి చేసి చూడండి. మీరే అంటారు ఆ మాట ఎంత బాగుందోనని. వీరెన్ వైబ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. వేడి వేడి అన్నంలో ఈ టమాటా కర్రీ, నూరిన వంకాయ పచ్చడి వేసుకొని తింటుంటే ఉంటుందండి. అద్భుతంగా ఉంటుందండి. పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు. నాకైతే మనస్ఫూర్తిగా చాలా చాలా ఇష్టమండి. ఎంతో బాగుంటుందండి ఈ టమాటా కర్రీ, వంకాయ పచ్చడి.